తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకించి ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. కులం కన్నా గుణం గొప్పది, కులం మనకి అన్నం పెట్టదు. ఈ విషయాన్ని మీకు మన క్రైస్తవ సోదరులు జరుపుకునే పండుగల్లో వాళ్ళ పండుగల విశిష్టత గురించి చెప్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పటం జరిగింది. కులం మనకేమీ తీసుకొచ్చి పెట్టదు, కులం కన్నా గుణం గొప్పది, కులం మనకి అన్నం పెట్టదు. ఈస్టర్, గుడ్ ఫ్రైడే, పామ్ సండే ఇవన్నీ వాళ్ళకు కూడా విషెస్ చెప్తూ చక్కగా వీడియోస్ చేసి పెట్టాను. ఈరోజు ఇప్పటి వరకు వెయిట్ చేసిన కారణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చక్కగా ఒకళ్ళొకళ్ళు అందరూ కూడా ముందు విషెస్ చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ స్నేహితులు, బంధువులు, చుట్టాలు వాళ్ళు చెప్పేటువంటి ఆ శుభాకాంక్షలను అందుకుంటారు. పొద్దున్నే మనం ఇబ్బంది పెట్టకుండా కాస్త వాళ్ళందరూ ఫ్రీగా హ్యాపీగా చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను, మీ మాధవిని. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం బక్రీద్, ఈదుల్ అద్హా త్యాగానికి మరియు అల్లా పట్ల అచంచలమైన భక్తికి ప్రతీక. ప్రవక్త ఇబ్రహీం తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ను అల్లాహ్ ఆదేశం మేరకు బలి ఇవ్వటానికి సిద్ధపడిన త్యాగనిరతిని స్మరిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. బక్రీద్ పండుగ విశిష్టత ఏమిటంటే కుర్బానీ, బలిదానము. అల్లాహ్ పట్ల భక్తిని చాటుకోవటానికి బక్రీద్ రోజున మేక, గొర్రె లేదా ఒంటెని బలి ఇస్తారు. ఇలా బలి ఇచ్చిన మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, 2వ భాగం బంధుమిత్రులకు, 3వ భాగం తమ కుటుంబానికి వినియోగిస్తారు. నాకు తెలియదండి, ఈ పండుగ గురించి అయితే తెలుసు, కానీ అంటే చదువుకునేటప్పుడు అందరం కలిసి ఉండాలి. మా గురువులు నేర్పినటువంటి మంచి మాటలండి. బడికి వెళ్ళి చదువుకుంటే సంస్కారం వస్తుంది, అదే ఇళ్లల్లో కూర్చొని చదువుకుంటే అది రాదు అనే విషయాన్ని ఈ రోజుల్లో గమనించాలి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మంచి మంచి పద్ధతులు, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం, అందరూ కలిసిమెలిసి ఉండటం, మంచి మాటలు నేర్పడం తల్లిదండ్రి తర్వాత అది గురువులకే సాధ్యం. నేను ఈరోజు ఏమీ లేకపోయినా మంచి పేరుతో అందరూ నన్ను కావాలని తలుచుకునేటట్టుగా ఉంటున్నాను, ఈ స్థాయిలో ఉన్నానంటే నా గురువులే నాకు ప్రధాన కారణం. ఆ గురువుల కోసం నేను ఏం చేసి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటాననేది కూడా నేను మాటల్లో చెప్పలేను. అంత బాగా నాకు విద్య నేర్పించడమే కాదు, అన్నీ నేర్పించారు. ఈరోజు సమాజంలో బాలాజీ కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి అంటే అందరికీ కూడా అంత ఇష్టం. ఇదే పండగ రోజున ముస్లిం సోదరులు ఒకళ్ళు మా ఇంటికి ఇట్లాగే మటన్ తీసుకొస్తే నేను తీసుకోలేదు. ఎందుకంటే తీసుకొచ్చారు, మేము తినము, కావాలంటే కొనుక్కొచ్చుకుంటాము, మీరు ఎందుకు తెచ్చారు, మాకొద్దు అని చెప్పాను. లేదమ్మా, పండగకి అలా ఇస్తాము, మంచిదమ్మా, తీసుకుంటే మీకు కూడా మాకు మంచి జరుగుతుంది, అందుకని తెచ్చామమ్మా, తీసుకోమని చెప్పేసి బతిమాలారు. వాళ్ళని అలానే నుంచోబెట్టేసి లోపలికి వెళ్ళిపోయి మా హస్బెండ్ని అడిగాను, అమ్మయ్య వాళ్ళు మాంసం తెచ్చారు, ఏం చేయాలి, తీసుకోనా, వద్దంటే వెళ్ళట్లేదు అని. తప్పమ్మా, అలా అనకూడదు, తీసుకోమ్మా అని చెప్పి ఇంట్లో పెట్టించారు. జనరల్గా నాకు ఒకటేంటంటే అండి, చాలా తక్కువ మంది మనుషులతో మాట్లాడతాను, చాలా తక్కువ మందితో మాట్లాడతాను. ఇళ్ళకి మాత్రం ఎవరిళ్ళకి నేను వెళ్ళను. నా ఇంటికి వస్తే కనుక అంతవరకు వాళ్ళకి కావాల్సిన పని ఏదో చేసి పెట్టి పంపిస్తాను, మంచిగా మాట్లాడి నాకున్నదేదో పెట్టి. నాకు చాలా వరకు ఏంటంటే పుస్తకాలు, మత గ్రంథాలు ఒక్కటిగానిగా ఉండి బుక్స్ చదువుకోవటం అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రి తర్వాత గురువులు, ఇక అంతకు మించి నాకు వేరే పదం నాకు అర్థం తెలియదండి. అసలు స్నేహితులు, ఫ్రెండ్స్ అనే పదానికి కూడా అర్థం తెలియదు నాకు. చెప్పుకోవడానికి కూడా బాగా గుర్తుపెట్టుకొని మర్చిపోలేనటువంటి ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు నాకెవరూ లేరండి. నేను స్నేహితులుగా ఎవరిని పెట్టుకోలేదు కూడా. చదువుకునే రోజుల్లో నాతో బాగా కావాలని ఫ్రెండ్షిప్ చేయాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒక చిన్న తప్పు చేస్తారు, ఇక తిరిగి వాళ్ళ మొహం చూసేదాన్నే కాదు.
ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారంట, ఇంకా కూడా చిన్నతనం నుంచి ఆ రోషం పౌరుషం పోలేదు, ఇప్పటికీ అదే పద్ధతిలో ఉంది. మాధవి పెద్దదైనా కూడా పలకరించాలంటే భయమేస్తుంది అని దూరంగా ఉండి వేరే వాళ్ళ చేత కబురు పంపుతారు. ఏదన్నా అత్యవసరమైన పని ఉంటే నేను వెళ్ళాల్సిన పని అయితే, అంటే అది గొప్పతనమా అనుకుంటారేమో. నాకు అదే ఇష్టమండి. తల్లిదండ్రి, గురువులు, తర్వాత పుస్తకాలు. నా స్నేహితులు ఎవరమ్మా అంటే పుస్తకాలు, మత గ్రంథాలు అన్నీ చదువుతాను. బైబిల్ చదువుతాను, గీత చదువుతాను, వివేకానంద లైఫ్ హిస్టరీ చదువుతాను, అబ్దుల్ కలాం గారి చదువుతాను. నాకు అది చాలా ఇష్టం అండి. కథల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. నా మైండ్కి ఎంటర్టైన్మెంట్ ఏంటమ్మా అంటే అదే. నేను ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒకప్పుడు ఈ అనుభవం జరిగింది కాబట్టి ఈ పండుగ రోజున వాళ్ళని నేను వాకిట్లో నుంచోబెట్టి ఎదురుగా మాట్లాడాను కాబట్టి కోపంగా, కాదమ్మా ఇలా చెయ్యాలి, ఇలా తీసుకోవాలని చెప్పారని గుర్తు చేసుకుంటున్నాను అనమాట. దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పండుగలో. నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా అల్లా అనుగ్రహం లభిస్తుందని ముస్లింల యొక్క నమ్మకం. అందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మాస్క్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, హజ్ యాత్ర అని అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జిల్ హజ్ 10వ రోజున బక్రీద్ జరుపుకుంటారు. ఇదే మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్ళి పవిత్రమైన హజ్ యాత్రను పూర్తి చేస్తారు. నాకు తెలిసి ఈ పండగ అంటే ఈ బక్రీద్ పండగ విశిష్టత ఇంతవరకు నాకు తెలుసండి. నేను అందరికీ కూడా, నా దగ్గరకు వచ్చే ట్యూషన్ పిల్లలందరికీ కూడాను ఎల్కేజీ నుంచి పీజీ వరకు పిల్లలు వస్తూ ఉంటారండి. పద్దాక నా దగ్గరికి చదువుకోవడానికి, మంచి విషయాలు నేర్చుకోవడానికి, ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి చిట్కాలు అవి చెప్తూ ఉంటాను అని చెప్పేసి, అందుకని చెప్పేసి అందరి పిల్లల్ని కూడాను వాళ్ళ యొక్క పండుగ విశిష్టతలు వాళ్ళకి తెలియజేసి మన ఇంట్లో అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళని పంపిస్తానన్నమాట. ఇంకొకసారి ముస్లిం సోదరి మనందరికీ కూడాను బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటానండి. బాయ్.